భువనగిరి మండలం తొక్కాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి తన కింద బిడ్డలపైనే కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసింది. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘోర ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి తల్లి పరిస్థితి విషమంగా ఉంది. బీబీనగర్ మండలం జైన్పల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నీలిమకు 15 ఏళ్ల క్రితం నరేందర్ రెడ్డితో వివాహమైంది. వీరి కూతురు కొడుకు ఉన్నారు. కొంతకాలంగా నీలిమ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం నీలిమ తన 2 బిడ్డలతో కలిసి తొక్కాపురంలోని తన పుట్టింటికి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో కూతురు కొడుకుపై కత్తితో దాడి చేసింది. కన్నతల్లి కర్కసత్వానికి పాప ప్రాణపలేది తీవ్ర రక్తస్రావమై స్పాట్లోనే చనిపోయింది. బిడ్డ ఆ బిడ్డలపై దాడి అనంతరం నీలిమ అదే గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి నీలిమతో పాటు ఆమె కొడుకును వెంటనే బుప్పల్లోని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమెతో పాటు బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రజెంట్ ఒక పాప అయితే చనిపోయింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తల్లి, అలాగే బాబు సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలా విషాద ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే కన్న తల్లి విధంగా పిల్లలపై దాడి చేసి కూడా ఆమె ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆమె నిన్న పుట్టింటిని అత్తగారి నుంచి కూడా పుట్టింటికి రావడం జరిగింది. తల్లిదండ్రులు సమక్షంలోనే వారు కూడా ఇంట్లోనే ఉన్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఆమె తన పిల్లలపై కూడా కత్తితో దాడి చేసి ఆ తర్వాత ఈమె ఉరి వేసుకోవడం జరిగింది. అయితే మొత్తం కూడా ఈ దాడిలో పాప అక్కడికక్కడే మృతి చెందింది. బాబుకి గాయాలు కావడం జరిగింది. బాబు ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టి అరవడంతో కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా బయటికి రావడం జరిగింది. అప్పుడు ఆమెని రక్షించగలిగారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె కూడా ప్రాణాపాయ స్థితిలో ఉప్పల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాబు కూడా ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాప మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ మానసిక పరిస్థితి సరిగా లేదని కూడా బంధువులు చెప్తున్నటువంటి ప్రకారం తెలుస్తుంది. భర్త మాజీ సర్పంచ్ గా బీబీనగర్ మండలంలో మాజీ సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి. భర్త కూడా ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా కూతురి మృతి చెందడంతో కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఘటన అయితే చూస్తున్నాం. అయితే దీనికి పాల్పడడానికి పూర్తి కారణం ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదు. గత కొన్ని నెలల నుంచి కూడా ఈ విధంగా ఆమె లోన్లీగా ఫీల్ కావడం, పిల్లల గురించి ఆలోచించడం, ఇంట్లో ఏమీ చెప్పకపోవడం, ఈ విధంగా మానసిక స్థితి సరిగా లేకని అఘాయిత్యానికి పాల్పడిందని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.